బీరకాయతో కర్రీయే కాకుండా దాని తొక్కతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి దానికి తలా తోక కట్ చేసి హ్యాండ్గా ముక్కల్ని కట్ చేసుకొని ఇలా నీట్గా పీల్ చేసుకోండి. ముక్కల్ని మనం కర్రీగా చేసుకుందాము. అయితే ముందు ఇప్పుడు పచ్చడికి రెడీ చేసుకుందాం. తొక్క తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయని కచ్చాపచ్చా కట్ చేసుకోండి. అలాగే 2-3 టమాటాలని కూడా కట్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. అది చిటపట్లాడుతుండగా వెల్లుల్లి రెబ్బలు ఇంకా మిగతావి ఒక్కొక్కటిగా వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేస్తే ఇవన్నీ కూడా త్వరగా ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసేసి లో ఫ్లేమ్లో వేయించండి. కొద్దిగా నూనె కనిపించేంత వరకు ఫ్రై చేయండి. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఇదంతా కూడా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద మరో 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. చిటికెడు పసుపు కూడా వేయండి. దీనివల్ల పచ్చడి మంచి కలర్ వస్తుంది. బీరకాయలోనే కాకుండా పై తొక్క పైన కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, గట్ బ్యాక్టీరియాని పెంచుతుంది, కాన్స్టిపేషన్ని తగ్గించి బౌల్ మూమెంట్ని రెగ్యులరైజ్ చేస్తుంది. స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్. టమాటాలు మగ్గేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా చింతపండు గుజ్జును వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడిని అలాగే కూడా తినొచ్చు, లేదా దీనికి చిన్న తాలింపు పెట్టుకుందాం. దానికి 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి మీకు కావాల్సిన తాలింపు గింజలను వేసుకోండి. ఇంగువను కూడా వేసుకోండి. అది టోటల్లీ ఆప్షనల్. ఇందులో లభించే బీటా కెరాటిన్, వైటమిన్ ఈ కంటి చూపుని మెరుగుపరుస్తుంది, మజిల్ డీజనరేషన్ని ఆపుతుంది. వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి. సెల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసి సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవెల్ని రెగ్యులరేట్ చేసి షుగర్ స్పైక్స్ నుంచి కాపాడుతుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది మంచి ఆహారం. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీరకాయ తొక్కని పాడేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి. హెల్దీ బీరకాయ చట్నీని వేడివేడి అన్నంలో ఒక నెయ్యి బొట్టు వేసుకొని తినండి. ఎంతో రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.